ఇంద్రలోకం గురించి చెప్పుకుంటున్నాం. నిన్న మనం సూర్యలోకం గురించి చెప్పుకున్నాము. అంటే శివశర్మ గారు ఈ రోజు ఇంద్రలోకానికి రావడం మొదలు పెట్టాడు. అంటే కాశీఖండం 147 శ్లోకాల్లో ఇంద్రలోకము, అగ్నిలోకము గురించి చెప్పబడి ఉంది. విష్ణుదూతలు శివశర్మను ఇంద్రలోకం గురించి వర్ణించారు. ఇంద్రలోకం అనగా అమరావతిపురం. మన ఆంధ్రప్రదేశ్ కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే రాజధాని పెట్టాడు. దేవతల రాజధానిని, చాలా గొప్ప విషయం అది. అలాగే ఇంద్రలోకము అనగా అమరావతి లోకము. ఈ యొక్క ఇంద్రలోకాన్ని మనకి దేవతలకి ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే ఆ విశ్వకర్మ ఉంటాడు. ఈ విశ్వకర్మ కూడా అందరి భవనాలలాగా కాకుండా ఈ ఇంద్ర భవనాన్ని చాలా గొప్పగా తన తపోబలంతో నిర్మించారు. ఎందుకంటే దేవతలకు రాజధాని అది, దేవతలకు రారాజైనటువంటి ఇంద్రుడు ఉంటాడు అక్కడ. కాబట్టి సమస్త దేవతలు ఏదో ఒక సమయంలో అక్కడికి వస్తారు, వాళ్ళు ఉంటారు, వెళుతూ ఉంటారు, సభలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ వసతిలో కావటం ఇవన్నీ కావాలి. అలాగే ఈ అమరావతిపురంలో పాల కాంతుల వలె చిమ్ముతూ, అంటే ఆ యొక్క భవనాలు ఉన్నాయి కదా, ఆ భవనాలు ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క భవనము పాలరాతితో. ఇప్పుడు మనకి ఇక్కడ పాలరాళ్ళు వచ్చాయి, కానీ ఎప్పుడో ఇంద్రభవనం పాలరాతితో ఉంది. ఆ పాలరాతితో ఉన్నటువంటి ఆ యొక్క గోడలు, అక్కడ ఉన్నటువంటి అప్సరసలు, ఆ ఇంద్రలోకంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఆ గోడలు వాళ్ళ యొక్క ఛాయను చూసుకుని అయ్యో ఎవరో పరస్త్రీలు వచ్చారేమో అనుకుంటున్నారు. అంటే ఎదురుగా ఆ గోడలో వాళ్ళు చూసుకునేటప్పటికి ఎవరో పరస్త్రీలు వచ్చారేమో అని భ్రమలో ఉండేటట్టుగా ఆ యొక్క భవనాలు ఉన్నాయట. అంటే ఈ సూర్యనారాయణ మూర్తి ఎవరయ్యా అంటే మనకు ఉన్నటువంటి కశ్యప ప్రజాపతి అదితి కుమారుడు. మనకి ఈ యొక్క లోకాలన్నింటికి ఈయన సంతానమే ఉంటారు, ఒక్కొక్క లోకానికి ఒక్కొక్కరిగా. అయితే ఈయన తండ్రి ఒకరే, తల్లులు మారుతూ ఉంటారు. ఈ కశ్యప ప్రజాపతి అదితి. అయితే ఈ దేవేంద్రుడికి కొంతమంది సోదరులు కూడా ఉన్నారు. ఎవరు అంటే సూర్యనారాయణుడు సోదరుడు, అలాగే వర్ణుడు, సావిత్రి, వామనుడు, ఆదిత్యులు. అంటే మనకి సూర్యనారాయణ సూర్య, కానీ ఆదిత్యులు మళ్ళా వేరే ఉన్నారనమాట. అలాగే ఇంద్రుని సభను ఇంద్రుడు ఒక సభ ఏర్పాటు చేసుకుంటాడు కదా, ఆ సభని సుధర్మ అని అంటారంట. మనం కూడా ఇటు సస్తంగా ఒక చిన్న ఏర్పాటు చేసుకున్నాం కదా. అలాగే స్వర్గము అనేది హిందువుల మనకున్నటువంటి పురాణాల్లో 14వ శ్లోకం అట. అంటే మనం ఇప్పుడు భూమిలో ఉన్నాం, అంటే 7వ లోకం మీద ఉన్నాం. మన కింద 6 లోకాలు ఉన్నాయి, పైన ఇంకొక 7 లోకాలు ఉన్నాయి. అంటే మనం చెప్పుకున్నాం పిశాచ, గంధర్వ, గుహ, విద్యాధర, ఈ లోకాలు యమలోకం. ఆ తర్వాత స్వర్గం ఉంటుంది. మళ్ళీ స్వర్గం తర్వాత కొన్ని లోకాలు ఉన్నాయి, భూవర్లోక, సువర్లోక, తపోలోక, ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత వైకుంఠము, బ్రహ్మలోకం, వైకుంఠం, కైలాసం, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. అలాగే అంటే మన ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ యొక్క స్వర్గము 14వ లోకం అట. భూలోకంలో ఎవరైతే ధర్మబద్ధంగా గడిపి ఉంటారో అలాంటి వారు స్వర్గములోకి వెళ్ళి జీవిస్తారట. అంటే భూలోకంలో మనం నిజంగా ధర్మబద్ధముగా జీవించాలంటే చాలా 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 కష్టం. ఎందుకంటే కలియుగం అందులో. ఇప్పుడు ఈ కలియుగంలో మనం ధర్మంగా నిలబడాలంటే మన వాళ్ళే మనకి శత్రువులై కూర్చుంటారు. ఈ యొక్క ధర్మంగా ఎలా జీవించాలంటే ఒక పొదునైన కత్తి మీద నడిస్తే ఎంత కష్టమో మనం చూస్తుంటాం. చిన్న పిల్లలు అప్పుడప్పుడు ఈ ఆటలు ఆడిచ్చే వాళ్ళు అటొక కర్ర ఇటొక కర్ర కట్టి ఒక తాడు కడతారు మధ్యలో. ఆ తాడు మీద ఇక్కడ కూడా నిన్న బెంగాల్ పిల్లల దగ్గర చేస్తున్నారు. ఒక చిన్న 3 ఏళ్ల పిల్లలు, అమ్మాయి అబ్బాయి పైన 3 ఏళ్ళ వాళ్ళు ఆ యొక్క తాడు మీద నడుస్తారు. నిజంగా వాళ్ళు ఆ తాడు మీద నడవాలంటే ఎంత ఏకాగ్రత, ఎంత మానసిక స్థితి ఉంటే కానీ. ఎందుకంటే కనీసం ఒక 10 అడుగులు ఎత్తుంటుంది, ఇటుబడినా అటుబడినా ఏది మిగులుతాయో కూడా తెలియదు. కానీ వాళ్ళు అలా అలవాటు చేసుకుంటారు, నడుస్తారు. అలాగే మన జీవితం మీద కూడా ధర్మం మీద మనం నడవాలంటే కష్టం. అంటే త్రేతాయుగంలోనే ధర్మం మీద ఉన్నారా అని విశ్వామిత్ర వాల్మీకి మహర్షికి సంశయం వచ్చింది. అంటే త్రేతాయుగంలోనే ఈ యొక్క వాల్మీకి మహర్షి ఉన్నాడా ఒక ధర్మాత్ముడు, అంటే 16 రకాల గుణాలతో కలిగినటువంటి వాడు. ధర్మం అంటే ఒకవేళ నా అనే వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, లేకపోతే ఇంకొకటి మనం ఎవరికైనా చేయాలన్నప్పుడు ధర్మం మీద నిలబడేగలే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే రాముడు ఉన్నాడని అప్పుడు చెప్పడం జరిగింది. అలాంటిది
ఇప్పుడు ఈ కలియుగంలో చాలా వరకు కష్టమేది. అందుకే మనకి చెప్తారు ధర్మము ఇప్పుడు 3 పాదాలు లేదు, ఒక్క పాదం మీద ఉంది. అంటే ఒక్కొక్క యుగంలో, మొదటి యుగంలో కృతయుగంలో 4 పాదాలు, త్రేతాయుగంలో 3 పాదాలు, అంటే అక్కడ ధర్మ లోపం జరిగింది. అలాగే ద్వాపర యుగంలో 2 పాదాలు, ఇప్పుడు ఒక కాలు మీద ధర్మం ఉంది. అంటే గోమాత ఇలా ఉంది. ఇది ధర్మం అంటే. భూలోకంలో అనేక త్యాగాలు చేసి, దాన ధర్మాలు చేసి, జీవుడి యొక్క ఆత్మను, అంటే మన భూలోకంలో ప్రతిదీ మన త్యాగం, నిస్వార్థం. మనం పోనీలే అనుకంటే ఇప్పుడు ఏమైందంటే కలియుగంలో మనల్ని ఎవరైనా ఒక మాట అన్నప్పుడు మనం తిరిగి అనలేదనుకోండి, పోనీలే వాళ్ళు ఏదో తెలుసో తెలియకో అన్నారు, మనం అన్నాం అనుకో, వాళ్ళు చేతగాని వాళ్ళు. కలియుగంలో మంచితనానికి మరొక పేరు ఏమిటంటే చేతగాని వాళ్ళు. కానీ ఇది చేతగానితనం కాదు, అందరి ఇది కాదనమాట. అంటే ఇట్లా మనం అన్ని వదులుకుంటూ పోవాలి. వాళ్ళు తెలియక మాట్లాడారు, కానీ మనం తెలిసి కూడా మాట్లాడాలనుకోండి, మన తపశ్శక్తే పోతుంది అసలు. కాబట్టి ఇలా ఎన్నో దాన ధర్మాలు, త్యాగాలు చేస్తూ స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతారో అలాంటి వారు ఈ యొక్క స్వర్గములో జీవించే అవకాశం ఉంది అని చెప్పారు. స్వర్గంలో అమృతం కూడా ఉంది. ఇంకొకటి, మనకి స్వర్గంలో ఎవరెవరు జీవిస్తారంటే మన కాశీఖండంలో చెప్పుకున్నాం. మనకి కాశీలో ఎవరి అస్థికలైతే నిమజ్జనం చేస్తారో, లేదా కాశీలో ఎవరైతే గంగలో చనిపోతారో అటువంటి వారు కూడా కొంత సమయము స్వర్గంలో ఉంటారు. ఇంద్రలోకంలో స్త్రీలు తెల్లని వస్త్రాలను ధరించి అసలు చూడ్డానికి వీళ్ళు దేవకన్యల అన్నట్టుగా, అంటే అప్సరసలే ఆ స్థాయిలో ఉంటారు. అమరావతిపురంలో ఉన్నటువంటి భవనాలన్నీ చంద్రకాంతులతో, నవరత్నాలతో శోభిల్లుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఎట్లా టైల్స్ వేసుకున్నా డిజైన్ గా, అప్పట్లోనే అవి చంద్రకాంతులు. ఇంద్రలోకంలో చంద్రకాంతి శిల నుండి జారువారు జలమట పాలవలే ఉంటుందట. ఎప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ చంద్రకాంతి శిలలు ఎప్పుడు చల్లదనాన్ని ఇస్తూ ఉంటాయి. ఈ చల్లదనం నుంచి వచ్చేటువంటి ఆ నీరు ఒక పాలవలే ఉంది. అమృతం మనకి ఈ అమరావతిలో ఎన్నో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్పుకుందాం. ఒకటి కల్పవృక్షం ఉందంట. అంటే కల్పవృక్షము కోరిన కోరికలని తీర్చేస్తుంది ఆ వృక్షం. నిజంగా మనకు కూడా ఒక వృక్షం దొరికితే బాగుంది. అలాగే చింతామణి అంటే అమ్మవారి దగ్గర చింతామణిల మేడలు ఉన్నాయంటారు, చింతామణి వృక్షాలు ఉంటాయంటారు అమ్మవారి దగ్గర మణిద్వీప వర్ణంలో. అంటే ఒక చింతామణి మన దగ్గర ఉందనుకోండి, మనలో ఉన్నటువంటి అనేక బాధలు పోతాయట. బాధలు అంటే చింత అంటే బాధ, అంటే చింతామణి అంటే ఆ బాధను తీసేసే కాంతి ఉన్న ఒక వజ్రం లాంటిది. అలాగే కామధేను అంటే ఆవు. ఈ కామధేను ఏమి కావాలంటే, కామధేను కానీ కల్పవృక్షం కానీ ఏమి కావాలన్నా ఉచ్చైశ్వము, ఒక తెల్లని గుర్రం. అది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాంటిది ఐరావతము, మనం చెప్పుకున్నాం 5 తలల ఐరావతము 10 కొమ్మలతో ఉంటుంది. అలాగే పారిజాత వృక్షము, అలాగే నందనవనం. చూడండి, ఈ పారిజాత వృక్షము మన వరకు స్వర్గంలో కాదు, మనకి కూడా నేను ప్రత్యక్షంగా చూశాను. అంటే నాకు ఒక గురువు గారు చెప్పారు, మీరు కూడా మనకున్న పారిజాత పుష్పాలు ఉన్నాయి కదా, ఈ పారిజాత పుష్పాల చెట్టు దగ్గరికి మీరు సాయంత్రము 5 గంటల నుంచి 6 గంటల లోపల కానీ వెళ్ళి, మనకి ఏదైనా ఒక బాధ ఉన్నప్పుడు, ఏదైనా ఒక కష్టం ఉన్నప్పుడు ఆ పారిజాత వృక్షం కింద నిలబడుకొని ఆ నిజంగా ఒక అమ్మవారి స్వరూపంగా భావించి, అంటే మన తులసి చెట్టు దగ్గర మనం భావిస్తాం కదా, అలాగే ఈ పారిజాత వృక్షాన్ని ఒక అమ్మవారిగా భావించి, లేదా విష్ణుమూర్తిగా కూడా భావించవచ్చు అంట. ఇలా భావించి, లేదా లక్ష్మీ స్వరూపం ఇలా భావించి, ఈ కష్టం నాకుంది, ఈ కష్టము తీర్చండి అని మీరు మనసా వాచ కర్మన కోరుకుంటే, అంటే ఆ పారిజాత వృక్షం ఉంది కదా, దానికి కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలకి 2 ఆకులు చిగుర్లు ఉంటాయి. చూడండి, 2 ఆకులు ఇలా ఉంటాయి, అవి బాగా లేతగా ఉన్న చిగురులు అన్నమాట. ఆ చిగురు 2 అట మీరు నిజంగా మనసా వాచ కర్మన కోరుకుంటే అవి 2 ఆకులు మన 2 చేతులు ముడుచుకున్నట్లు అలా ముడుచుకొని తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందని చెప్తాయట. ఇది ఎక్కడో స్వర్గంలో కాదు, మనకున్న దగ్గర. నేను నిజంగా ఇది అవునా కాదా అని చాలా సార్లు పరీక్షించాను. నాకు 4-5 సార్లు అది అనుభూతి కలిగింది. మీరు కావాలంటే ప్రయత్నం చేయండి. కోరిక కోసం కాకపోతే నిజంగా, అంటే మన శుద్ధి మనకి తెలుస్తుంది. అవి 2 ఆకులు అంటే లాస్ట్ ఉంటాయి, 2 చిగుర్లు ఉంటాయి. ఆ కొమ్మకి ఎప్పుడు చివరిలో 2 ఆకులు ఉంటాయి. అవి పెద్దవి అవుతుంటే మళ్ళీ ఇంకో కొమ్మ కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ 2 చిగుర్ల దగ్గర మీరు కానీ ఇలా, అవి 2 ఇలా ఉంటాయి,
కొమ్మ ఎప్పుడు ఇలా ఉంటుంది. మనం అలా మనస్ఫూర్తిగా అనుకుంటే మీరు 4-5 కొమ్మల్ని చూస్తూ ఇలా అనుకుంటూ ఉండండి, అవి ఇలా 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 వచ్చి మూసుకుంటాయి. కాబట్టి నిజంగా ఇది అలాగే 33,000 కోట్ల దేవతలు ఇంద్రుని సేవించుటకు, సృష్టి కార్యాలు తెలుసుకున్నటకు, అనేక లోక కళ్యాణార్థము అనేక కార్యక్రమాలు దేవతలు చేస్తూ ఉంటారు కదా. ఆ దేవతలు చేసేటువంటి ఆ కార్యక్రమాలన్నింటికి ఇంద్రుని సంప్రదించడానికి ఇంద్రలోకానికి ఈ యొక్క దేవతలు వస్తూ ఉంటారు. కాబట్టి ఇంద్రలోకము ఎంతో గొప్ప వైభవముగా ఉంటుంది. అలాగే మనకి చూడండి, కాశీకి యోగి గారు మోడీ గారు వస్తున్నారు కూడా ఎంత బందోబస్తు చేస్తుంటారో, ఎంత అలంకారం చేస్తుంటారు. కాబట్టి ఇక దేవతలు వస్తున్నారంటే ఇంకా దేవతలు స్వర్గంలో ఉన్న పదవులన్నింటికంటే, అంటే మనకి ఇంద్రలోకంలో ఎన్నో దేవతలు ఉంటారు. అంటే అగ్నిదేవుడు ఉన్నాడు, వరుణ దేవుడు ఉన్నాడు, సూర్యనారాయణ ఉన్నాడు, ఎంతో మంది ఉన్నప్పటికీ వీళ్ళందరి పదవులలో కల్లా ఏ పదవి గొప్పది అంటే ఇంద్ర పదవి అత్యంత గొప్పది. ముందోకాలలో ఉన్నటువంటి ఐశ్వర్యము, సంపద ఎక్కడ ఉంటుందంటే ఈ యొక్క ఇంద్రలోకంలో, స్వర్గములలో ఉంటుంది. అందుకే ఆ సంపద కోసమే ఈ యొక్క దైత్యులు, రాక్షసులు బాగా తపస్సు చేస్తారు. ముందు వీళ్ళు తపస్సు చేశారు అంటే, వరాన్ని పొందారంటే ముందు వీళ్ళు వెళ్ళే ప్రదేశం ఏమిటి? స్వర్గం. మన కలియుగంలో కూడా రాక్షసులు లేరు, కానీ మనందరూ కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన పిల్లల్ని బాగా చదివిస్తున్నారు, బాగా చదివించేసిన తర్వాత బాగా ఉద్యోగాలు తెప్పించేస్తున్నారు. అందరూ డబ్బు అనే దానిలోకే వెళ్ళిపోయారు. డబ్బు కావాలి, వద్దని నేను చెప్పను, కానీ దానితో పాటు కొంత సంస్కారాన్ని కూడా ఇవ్వగలిగే తల్లిదండ్రులు చేయాలి. ఆ బిడ్డలు కూడా నేర్చుకోవాలి. అంటే ఈ బిడ్డలు ఈ తల్లిదండ్రులు చేస్తున్నారు. ఒకవేళ అయ్యో రేపు మా అమ్మ మా నాన్నకి ఏదైనా ఇబ్బంది అయితే 1 నెల 2 నెలలు నేను సెలవు పెట్టుకోవాలి, పోతే ఈ జీతం లేకపోతే పోయింది. ఈ జన్మలో కాకపోతే ఏ జన్మలో ఆ తల్లిదండ్రులు రుణం తీర్చుకుంటాను. 2 నెలలు కాకపోతే 6 నెలలు నేను పెట్టుకొని మా అమ్మ మా నాన్నని చూసుకొని వాళ్ళ రుణం తీర్చుకుంటాను అనేవాళ్ళు కనపడటం లేదు. ఇప్పుడు అయ్యో మా డబ్బులు పోతాయేమో, మా ఉద్యోగం పోతుందేమో అనుకుంటున్నారు. అంటే క్షమించాలి, మొన్న పాపం ఎవరో ఒక వృద్ధుడు హైదరాబాద్ నుంచి కాశీలో ఉండడానికి, కాశీలో పోవడానికని వచ్చాడు. వాళ్ళ అదృష్టం బాగలేక పాపం వచ్చిన వాడు 1 నెల రోజుల పైన ఉన్నాడు హాస్పిటల్లో. ఇక్కడ వాళ్ళు ఒక 4-5 రోజులు ఏమని తీసుకొచ్చారు. ఈ నెల రోజులు ఉన్నవాడిని మాకు ఆ ఉద్యోగాలు పోతున్నాయని వచ్చిన అతను కూడా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే డబ్బు కోసం వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ తండ్రి నిజంగా కాశీలో పోవాలని వచ్చాడు. ఇప్పుడు ఆ తండ్రి మనసులో ఒకవేళ అది చెప్పుకుంటాడో లేదో పక్కన పెట్టండి, నిజంగా మనస వాచ కర్మ ఆ తండ్రి కోరుకొని కాశీ వచ్చి ఇక్కడ ప్రాణాన్ని వదలకుండా మళ్ళా తిరిగి వెళ్ళిపోతే ఈ దోషమంతా ఎవరికి వెళ్ళిపోతుంది? వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించుకుంటే ఏమి ప్రయోజనం? అర్థమవుతుందా? అంటే డబ్బు అవసరమే కాదని నేను చెప్పాను, కానీ కొంత సమయం పట్టు విడుదలతో చేయాలి. లేదా వీలు కానప్పుడు ఇంకొక 10,000 పెట్టి ఇక్కడ ఒక ఎవరినైనా పెట్టి అయ్యా చూసుకోండి, ఇటువంటి ఏర్పాట్లు చేయడం కొంతమంది చేయలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్స్. ఇది కొంత మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ ముల్లోకాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే మనము కూడా ఇక్కడ మీరు బాగా సున్నితంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏ విధంగా రాక్షసులు స్వర్గములో ఉన్నటువంటి సంపద కోసం ప్రతిదినము ప్రయత్నిస్తూ ఉంటారో, మనం కూడా డబ్బు, హోదా, అంటే మనము మన పిల్లలు మనం కూడా అలా 10 మంది వచ్చిన వాళ్ళే, డబ్బు, హోదా, ఇల్లు, పలుకుబడి, కార్లు, వీటి వెనుక పరిగెడుతున్నారు. పరిగెత్తొద్దని నేను చెప్పాను, కానీ అప్పుడప్పుడు మన మానవ ధర్మాలు కూడా కొన్ని ఉన్నాయి, అవి చూసుకునే ప్రయత్నం మనం చేయాలన్నది నా ఉద్దేశం. 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన వారు అమరావతి యొక్క రాజ్యానికి ఇంద్ర పదవిని అంటే 100 అశ్వమేధ యాగాలు అంటే అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, మిగిలిన దేవతల వైభవం అంతా ఎక్కడ ఉంటుందంటే అమరావతిలో ఉండేటువంటి ఇంద్రుడి వైభవము కంటే కూడా తక్కువేట. అంటే వీళ్ళందరూ కూడా ఆయన కింద కాబట్టి వీళ్ళందరి యొక్క ఇది తగ్గుతుంది. అలాగే ఇంద్రుడికి ఎన్నో నామాలు ఉన్నాయి. ఏమేమి నామాలంటే సహస్రాక్షుడు, ఆయనకి 1000 కళ్ళు ఉంటాయంట. ఒకానొక సందర్భంలో ఒక గొప్ప ఋషి అట ఆయన. ఆ ఋషి పాపం ఆయన ఒక బాగా చినిగిపోయినటువంటి ఒక పంచ కట్టుకుంటున్నాడట.
గంగలో స్నానం చేసి దాని ఆ